హలో ఈరోజు క్లాస్ వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్ అనమాట. స్టార్ట్ చేస్తాను చూడండి. ఐ హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే నేను క్వశ్చన్స్ అడిగాను ఇప్పుడే. ఐ హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ జస్ట్ నౌ. ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అంటే ప్రశ్నలు అడగబడ్డాయి ఇప్పుడే. ఐ హ్యావ్ బాట్ మొబైల్. మొబైల్ హ్యాస్ బీన్ బాట్ అంటే నేను మొబైల్ కొన్నాను, మొబైల్ కొనబడింది. ఐ హ్యావ్ కుక్డ్ బిర్యానీ జస్ట్ నౌ అంటే ఇప్పుడే బిర్యానీ వండాను. ది బిర్యానీ హ్యాస్ బీన్ కుక్డ్ అంటే బిర్యానీ వండబడింది. ఐ హ్యావ్ డీల్డ్ విత్ దట్ మ్యాటర్ ఆ సమస్య పరిష్కరించాను. ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్ జస్ట్ నౌ అంటే ఆ సమస్య పరిష్కరించబడింది. ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ జస్ట్ నౌ ద బిర్యానీ హ్యాస్ బీన్ ఈటెన్. ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ అంటే నేను బిర్యానీ తిన్నాను. ది బిర్యానీ హ్యాస్ బీన్ ఈటెన్ అంటే బిర్యానీ తినబడింది. నెక్స్ట్ నేను స్టూడెంట్స్కి దిశానిర్దేశం చేశాను. ఐ హ్యావ్ గైడెడ్ ది స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గైడెడ్. స్టూడెంట్స్కి దిశానిర్దేశం చేయబడింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ప్యాసివ్ వాయిస్ అంటే మనము చేసామని, యాక్టివ్ వాయిస్ అంటే మనం చేసామని, ప్యాసివ్ వాయిస్ అంటే మనకు చేయబడ్డాయని. ఈ విధంగా ప్రశ్నలు అడగబడ్డాయి, నా చేత చేయబడ్డాయి అనే దానికి ప్యాసివ్ వాయిస్ వాడతాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్లో వచ్చి ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ నేను ప్రశ్నలు అడిగాను, ప్రశ్నలు అడగబడ్డాయంటే ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్. ఈ విధంగా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.